ఎక్కడ ఆడి ఉన్నాడు. గుంటూరు కృష్ణా కాన్స్టిట్యున్సీలో భాగంగా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు 112 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. ఇప్పుడే రిసెప్షన్ కౌంటర్లో ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ రూట్ వారీగా పూల్డ్ అయిన ఏదైతే మిషన్స్ ఇవి ఉన్నాయో, మన బాక్సెస్ ఉన్నాయో, బ్యాలెట్ బాక్సెస్ అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడే రిసెప్షన్ కౌంటర్లో ఇక్కడ అన్నీ చెక్ చేసి, సో దాన్ని వెరిఫై చేసి ఇక్కడ టెంపరీ స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేసి రేపు ఉదయాన్నే, అంటే ఇక్కడ టెంపరీ స్ట్రాంగ్ అన్ని బూత్ నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ నుంచి మళ్ళీ గుంటూరుకి కౌంటింగ్ సెంటర్కి పంపించడం జరుగుతుంది. దానికి కావాల్సిన అన్ని బందోబస్తు ఏర్పాటు, అలాగే ఎస్కోర్టు, పోలీస్ సిబ్బంది, అలాగే ప్రొటెక్టెడ్ వెహికల్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. ఈరోజు పోలింగ్లో చూసుకుంటే మనకు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో 65.69% టర్నౌట్, అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ది పోలింగ్ పర్సంటేజ్ 65.69% అయ్యింది. 78,063 ఓటర్స్ ఉండగా మనకు 51,279 మంది వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మనం పర్యవేక్షణ మీకు ఇప్పుడే చెప్పినట్టు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ పెట్టి 100% వెబ్ కాస్టింగ్ కింద కమాండ్ కంట్రోల్ రూమ్తో మనం మానిటర్ చేయడం జరిగింది. ఎక్కడ ఏవి అవాంఛనీయ ఘటనలు ఎక్కడ జరగలేదు. సంఘటనలు అన్ని దగ్గర చాలా సజావుగా పీస్ఫుల్గా జరిగింది. కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని లాంగ్ క్యూ లైన్స్ ఉన్నప్పటికీ వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు లాంటిది షేడ్ అయితేనేంటి, వాటర్ అయితేనేంటి సపోర్టు ఇచ్చి అక్కడ లెంత్ ఉన్నా కూడా దాన్ని ప్రాపర్గా వాళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేసి అందరూ ఓటు హక్కును వినియోగించి వెళ్ళడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ప్రెగ్నెంట్ విమెన్స్, అలాగే చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు లేదా వృద్ధులు కనుక వస్తే వాళ్ళు కూడా వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ లాగా ఇచ్చి ఫస్ట్ వాళ్ళకి ఓటు వేయించి పంపించడానికి కూడా చెప్పడంతో చాలామంది అలాగ కూడా ఫెసిలిటేట్ చేయడం జరిగింది. పోలింగ్ 4 గంటలకు ఎండ్ అయ్యేసరికి ఎక్కడ కూడా ఏమీ ఇబ్బంది లేకుండా ఈరోజు పోలింగ్ జరిగిందని మనము ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది చాలా గర్వకారణము. ప్రతి ఒక్క ఆఫీసర్స్ దీంట్లో పనిచేసిన పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, అలాగే మన ఏఈఆర్ఓస్, కలెక్టరేట్ సిబ్బంది, కమాండ్ కంట్రోల్ సిబ్బంది అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇదే కాకుండా ఇప్పుడు రేపు మార్నింగ్ అక్కడ ఈ కౌంటింగ్ సెంటర్కి కూడా ఈ బూత్స్ అయితే ఉన్నాయో, బాక్సెస్, బ్యాలెట్ బాక్సెస్, ఇవి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు బందోబస్తుతో పాటు చేయడం జరిగింది. విత్ ప్రాపర్ ఎస్కోర్ట్, విత్ ఆర్మ్డ్ పోలీస్ ప్రొటెక్షన్తో ఇది ఎస్కోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో గుంటూరులో ఎలాగైతే మీకు తెలిసి ఉంది 3వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది. సో కౌంటింగ్ నాటిన కూడా ఇక్కడి నుంచి స్టాఫ్ను కూడా డిప్లాయ్ చేసి పంపించడం జరుగుతుంది. దీనికి ఎప్పటికప్పుడు మనకు క్షేత్రస్థాయి నుంచి విషయాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్న మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో మీరు ఎప్పుడైనా ఏదైనా ఇష్యూస్ ఎక్కడైనా ఉన్నా కూడా మన దృష్టి తీసుకుని నేను చెప్పాము. మీ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఏమేమి జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇది మంచి కోఆర్డినేషన్తో ఈరోజు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మనము ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేయగలిగాము. ముందున భాగం ఏదైతే ఉందో, వచ్చే భాగం ఒకటి కౌంటింగ్, సో దాన్ని కూడా కంప్లీట్గా అక్కడ చేయడం జరుగుతుంది. దానికి కూడా జిల్లా నుంచి కావాల్సిన అన్ని సపోర్టు, అలాగే అధికారుల డిప్లాయ్మెంట్ కూడా జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.